హాయ్ గాయస్, దిస్ ఇస్ వెల్కమ్ టు ఆర్కే అకాడమీ. ఈరోజు మన ముందుకి ఒక స్టేట్ బ్యాంక్ క్లర్క్ అచీవ్ చేసినటువంటి క్రాక్ చేసినటువంటి మన స్టూడెంట్ మన ముందుకు రావడం జరిగింది. తనకి ఎక్స్పీరియన్స్ అంతా కూడా మనకి చెప్తాడు. సో దీనివలన చాలామంది మన విజయనగరం, శ్రీకాకుళం, అలాగే విశాఖపట్నం మన 3 జిల్లాల యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో బ్యాంక్స్, రైల్వే, ఎస్ఎస్సికి చాలామంది ప్రిపేర్ అవుతున్నారు. బట్ ఇక్కడ విషయం ఏంటంటే చాలామందికి ఒక క్లారిటీ లేదు. ఎలా ప్రిపేర్ అవ్వాలి, స్ట్రాటజీ ఏంటి, ఒక ప్యాటర్న్ ఏంటి అనేది చాలామందికి డౌట్స్ ఉంది. బట్ ఫ్యాకల్టీ ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ఎక్కువగా వాళ్ళకి ఎఫెక్టివ్గా అర్థమయ్యేది ఒక సక్సెస్ఫుల్ స్టూడెంట్ అంటే వాళ్ళ యొక్క తోటి విద్యార్థి చెప్తేనే అర్థం అవుద్ది. సో ఆ ఎక్స్పీరియన్స్తోనే నేను కూడా ఈరోజు మీ ముందుకి ఇలా మన ఆర్కే అకాడమీ ద్వారా సక్సెస్ అయినటువంటి స్టూడెంట్స్ మీ ముందుకు తీసుకొస్తున్నాను. వాళ్ళ కంప్లీట్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా వరకు మన స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అందుకే సో ఇదే ఈరోజు లక్ష్మణ్ వచ్చాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ క్లాప్స్ టు లక్ష్మణ్. సో కంగ్రాచులేషన్స్ లక్ష్మణ్. ఓకే, సో దీని తర్వాత ఇంతవరకు చాలామంది మన ఆర్కే అకాడమీలో సక్సెస్ అయినప్పటికీ కూడా ఈ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏ రోజు కూడా షేర్ చేసుకోలేదు. ఇక నుంచి మన ఆర్కే అకాడమీ ద్వారా ఏ స్టూడెంట్ సక్సెస్ అయినా వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది చాలా యూజ్ఫుల్ అండ్ వెరీ కీ రోల్ ప్లే చేస్తుంది మీ సక్సెస్లో. సో ప్రతి ఒక్కరి సక్సెస్ఫుల్ స్టోరీ కూడా మీ ముందుకు తీసుకొస్తాను. ఓకేనా గైస్? సో ఈరోజు కంప్లీట్గా ఏవైతే మీ డౌట్స్ ఉంటాయో ఆ డౌట్స్ నేను అడుగుతాను, లేదంటే మన స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళు కూడా తను కంప్లీట్గా బ్యాంక్స్ ప్రిపేర్ అయ్యి క్లర్క్ క్రాక్ చేస్తాడు కాబట్టి దానికి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, నోటిఫికేషన్స్ అనేవి ఎప్పుడెప్పుడు వస్తాయి, ఇవన్నీ కూడా మీ మైండ్స్లో ఏ డౌట్స్ ఉన్నాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, అర్థమెటిక్ వెయిటేజ్ ఏంటి, రీజనింగ్ వెయిటేజ్ ఏంటి, ఇంగ్లీష్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి. మన 3 జిల్లాల్లో ఎక్కువ ఇంగ్లీష్ అనేది చాలా కొంచెం డౌటెడ్గా ఉంటారు, కాన్ఫిడెంట్గా ఉండరు. సో ఇంగ్లీష్ పరంగా ఎలా మనం వొకాబులరీ అవ్వచ్చు, గ్రామర్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది క్లియర్గా అడుగుదాం. అన్ని విషయాలు షేర్ చేసుకుంటాడు అబ్బాయి. సో మీరందరూ కూడా వినండి, వీడియో మంచి యూజ్ఫుల్ అవుతుంది. సో ఓకే లక్ష్మణ్, ఫస్ట్ నేను అడగబోయేది ఏంటంటే నార్మల్గా బ్యాంక్స్కి సంబంధించి నోటిఫికేషన్ ఐబీపీఎస్లో ఎన్ని కేటగిరీస్ ఉంటాయి, అవి ఎప్పుడు నోటిఫికేషన్ మీకు రిక్రూట్ చేస్తాడు, ఎన్ని మంత్స్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తాడు, అర్థం ఉందా, ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తాడు, అది జనవరిలో ఇస్తాడా, ఏప్రిల్ ఇస్తాడా, జూన్ ఇస్తాడా, ఆగస్టులో ఇస్తాడా అనేది క్లియర్గా చెప్పండి. నెక్స్ట్ నోటిఫికేషన్ ఇచ్చిన లేదా అప్లికేషన్ అప్లై చేసిన ఎన్ని మంత్స్ తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేస్తాడు, ఒకటి అర్థం ఉందా, కండక్ట్ చేసిన ఎన్ని మంత్స్ తర్వాత రిజల్ట్ ఇస్తాడు. అయితే ఈ పేపర్ ప్యాటర్న్ అనేది ప్రిలిమ్స్, మెయిన్స్ అన్నింటికీ ఉంటుందా, లేదా కొన్ని బ్యాంక్స్కి ఓన్లీ ఒకే ఎగ్జామ్ ఉంటుందా, అది చెప్పండి. ఓకేనా? సో రిజల్ట్స్ వచ్చేస్తే అంటే ఇంటేక్ అనేది అంటే తీసుకోవటం అనేది ఎప్పట్లో జాయినింగ్ ఇస్తాడు, అంటే కంప్లీట్గా రిక్రూట్మెంట్ ఇవ్వటం, నోటిఫికేషన్ ఇవ్వటం, జాయినింగ్ ఇవ్వటం, ఈ డ్యూరింగ్ పీరియడ్ అనేది ఎంత ఉంటుంది, ఎన్ని మంత్స్ ఉంటుంది, 9 months, 1 year, 6 months, అది కొంచెం క్లియర్గా చెప్పండి. తర్వాత మిగతా నేను అడుగుతాను, అంటే మన స్టూడెంట్స్ ఉన్న డౌట్స్ అన్నీ కూడా మీకు అడుగుతాను. సో వాళ్ళకి క్లారిటీగా అర్థం అవుతుంది. ప్రిపరేషన్ గురించి నేను అడుగుతాను. ఫస్ట్ ఏంటంటే నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తాడు, ఎన్ని మంత్స్లో ఎగ్జామ్ ఉంటుంది, ఎన్ని మంత్స్లో రిజల్ట్ ఉంటుంది, ఎన్ని మంత్స్లో తీసుకుంటాడు, ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే నోటిఫికేషన్ అనేవి ఇస్తే ఎన్ని కేటగిరీస్లో ఇస్తాడు, ప్రైవేట్ బ్యాంక్స్ అవ్వచ్చు, రూరల్ బ్యాంక్స్ అవ్వచ్చు, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అవ్వచ్చు, ఐబీబీఎస్ అవ్వచ్చు, ఆర్ఆర్బీ అవ్వచ్చు, ఇది కొంచెం చెప్పండి. బ్యాంక్స్లో ప్రైవేట్ బ్యాంక్స్ ఉంటాయి, గవర్నమెంట్ బ్యాంక్స్ ఉంటాయి. అంటే గవర్నమెంట్ అండర్లో బ్యాంక్స్ అనేవి గవర్నమెంట్ కాదు, గవర్నమెంట్ అండర్లో ఎక్కువ షేర్స్ ఉంటాయి గవర్నమెంట్వి. గవర్నమెంట్ అండర్లో పనిచేసి కొన్ని బ్యాంక్స్ మాత్రం ఉంటాయి, వాటిలో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అంటాం. అయితే ఐబీపీఎస్ అనేది ఎవ్రీ బ్యాంక్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. కానీ గవర్నమెంట్ బ్యాంక్స్ కావాలి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కావాలన్నప్పుడు ఆ రూరల్ బ్యాంక్స్ వేరేగా కండక్ట్ చేస్తుంది, ఇది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ వేరే కండక్ట్ చేస్తుంది ఐబీపీఎస్. రూరల్ బ్యాంక్స్ అనేవి ఎవ్రీ 1 year, 1 yearకి అంటే 6 months, 6 monthsకి వస్తుంది.
కాకపోతే ఫైనాన్షియల్ ఇయర్లో 1 టైం మాత్రమే వస్తుంది. 6 మంత్స్లో రిక్రూట్మెంట్ మొత్తం కంప్లీట్ అయిపోద్ది. అంటే జూన్లో వస్తుంది, జనవరి 1 కల్లా రిక్రూట్మెంట్ తీసుకుంటాడు, వాడు ఇంటేక్ తీసుకుంటాడు బ్యాంక్స్లో. ఐబీపీఎస్లో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మాత్రం అక్టోబర్లో కానీ సెప్టెంబర్లో కానీ వస్తుంది నోటిఫికేషన్. ఆ ఏప్రిల్ కల్లా ఆడు ఇంటేక్ తీసుకుంటాడు మొత్తం, పీఓ కానీ క్లర్క్ కానీ. అంటే ఎస్బీఐ కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంకే, కానీ ఎస్బీఐ చాలా ఎక్కువ వేకెన్సీస్ తీయడం వల్ల దాన్ని సపరేట్గా రిక్రూట్ చేసుకుంటుంది ఎస్బీఐ మాత్రమే. ఇది ఐబీపీఎస్ రిక్రూట్ చేయదు. ఎస్బీఐ కూడా 6 మంత్స్లోనే రిక్రూట్మెంట్ కండక్ట్ చేసుకుంటుంది. ఫైనాన్షియల్ ఇయర్లో 6 మంత్స్లో మొత్తం బ్యాంక్ రిక్రూట్మెంట్ మొత్తం అయిపోద్ది. ఇప్పుడు రూరల్ బ్యాంక్స్కి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి డిఫరెన్స్ ఉంది ఎగ్జామ్ ప్యాటర్న్లో, కానీ అన్నిట్లో కూడా ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంటుంది. పీఓస్లో మాత్రం ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ ఉంటుంది, క్లర్క్లో మాత్రం ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంటుంది. సరే, అర్థమైంది కదా స్టూడెంట్స్. యాక్చువల్గా ఏంటంటే ఐబీపీఎస్లో మనకి రూరల్ సెక్టర్, పబ్లిక్ సెక్టర్ 2 కేటగిరీస్లో మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ అబ్బాయి చెప్పాడు జూన్లో తీసుకొని జనవరి కల్లా ఇంటేక్ అంటే జాయినింగ్ ఇస్తాడు. అలాగే పబ్లిక్ సెక్టర్కి వచ్చేటప్పటికి సెప్టెంబర్ ఏప్రిల్ సెప్టెంబర్ ఆగస్టులో తీసుకొని మళ్ళీ జనవరి కల్లా ఇలాగా ఏదో ఏప్రిల్ కల్లా జాయినింగ్ ఇస్తారు. ఏదైనా 6 to 8 మంత్స్లో కంప్లీట్గా రిక్రూట్మెంట్ జాయినింగ్ ఈ డ్యూరేషన్ 6 to 8 మంత్స్లో క్లియర్ అయిపోద్ది. అంటే మంచిది. యాక్చువల్గా చాలా మనం నోటిఫికేషన్ చూస్తుంటాం, రిజల్ట్స్ రావడానికి లేట్ అవుతుంది, ఏమైనా కేసులు ఉంటాయి, చాలా ఉంటాయి. కానీ బ్యాంక్స్కి వచ్చేటప్పటికి మోస్ట్లీ 100% 100% ఏంటంటే ఎటువంటి అడ్డంకులు లేకుండానే నోటిఫికేషన్ క్లియర్ అయిపోద్ది. ఓకేనా. ఫస్ట్ థింగ్ అంటే మీరు బ్యాంక్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. అంటే దీని మీద ఎటువంటి లిటికేషన్స్ ఉండవు, రిక్రూట్మెంట్ ఇచ్చాడా, ఎగ్జామ్ కండక్ట్ చేశాడా, రిజల్ట్ ఇచ్చాడా, నెక్స్ట్ జాయినింగ్ క్వాలిఫై అయితే 2 ప్రిలిమ్స్ మెయిన్స్ 2 ఉంటాయని చెప్పి పెడతాను. మళ్ళీ బ్యాంక్ క్లర్క్ అయితే ఇంటర్వ్యూ ఉండదు, బ్యాంక్ పిఓకి అయితే ఇంటర్వ్యూ ఉంటుంది. దట్స్ ఆల్. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఏంటంటే నార్మల్గా బ్యాంక్స్కి వచ్చేటప్పటికి 3 సబ్జెక్ట్స్ ఉంటాయి, అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, ఈ 3 ఉంటాయి. ఈ 3 కూడా ఇక్కడ ఏంటి యాక్చువల్ 3 మినిమం అయితే క్వాలిఫై అవ్వాలా? ఫస్ట్ క్వశ్చన్, మినిమం క్వాలిఫై అవ్వాలా? లేదంటే అర్థమెటిక్ రీజనింగ్స్తోనే మార్క్స్ వచ్చి ఇంగ్లీష్ మినిమం మార్కులు కూడా రాకపోయినా మనకి క్వాలిఫై చేయిస్తాడా లేదా? అదొకటి. మినిమం క్వాలిఫికేషన్ అనేది అవసరమా లేదా? మినిమం క్వాలిఫికేషన్ అవసరమే. అయితే ఇప్పుడు ఎక్కువగా అర్థమెటిక్ రీజనింగ్ చూసుకుంటే మంచిదా, లేదంటే 3 సబ్జెక్టులు ఇంపార్టెంటేనా, ఓన్లీ అర్థమెటిక్ రీజన్ మీద బేస్ చేసుకొని మనం జాబ్ కొట్టవచ్చా? ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ మన 3 డిస్ట్రిక్ట్స్కి వచ్చేటప్పటికి ఇంగ్లీష్ కొంచెం వీక్ ఉంటుంది. అంటే గ్రామర్ పాఠాలు తెలిసినప్పటికీ కూడా కాంపిటేటివ్ లెవెల్లో గ్రామర్ అనేది వాళ్ళకి తెలియదు. అందుకేంటంటే జస్ట్ ఒక 25 క్వశ్చన్స్కి 10 కూడా పెట్టడం కష్టం అనిపిస్తుంది వాళ్ళకి. సో ఆ విధంగా చూసుకుంటే ఇంగ్లీష్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా, అది ఉంటే ఏంటి దాని యొక్క మెథడ్స్, ఓకేనా? కొంచెం ఎగ్జామ్ ప్యాటర్న్ వ్యూ అనేది క్లియర్గా చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ఆర్బీ క్వశ్చన్స్ ఉంటాయి కూడా, సెక్షన్స్ కూడా క్లియర్ చెప్పండి. ప్రిలిమ్స్ గురించి ముందు చెప్పండి, మెయిన్స్ గురించి తర్వాత మాట్లాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రూరల్ బ్యాంక్స్ గురించి చెప్పబోతున్నాను. రూరల్ బ్యాంక్స్లో క్లర్క్, పిఓ 2 టైప్స్ ఉంటాయి. క్లర్క్లో అయితే ఓన్లీ ప్రిలిమ్స్ మెయిన్సే ఉంటుంది. పిఓలో మాత్రం ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. క్లర్క్లో అంటే ఆ రూరల్ బ్యాంక్స్లో ఓన్లీ అర్థమెటిక్ రీజనింగ్ మాత్రం ఉంటుంది ప్రిలిమ్స్లో. మెయిన్స్లో మాత్రం అర్థమెటిక్, రీజనింగ్, ఫైనాన్షియల్ అవేర్నెస్ అంటే కరెంట్ అఫైర్స్ అండ్ కంప్యూటర్ అవేర్నెస్, ఇంగ్లీష్ కూడా ఉంటుంది. మొత్తం 5 సబ్జెక్ట్స్ ఉంటాయి మెయిన్స్లో మాత్రం రూరల్ బ్యాంక్స్లో. ఆ ప్రిలిమ్స్లో మాత్రం 2 సబ్జెక్ట్స్ ఉంటాయి, అర్థమెటిక్, రీజనింగ్. దీంట్లో ప్రతి దాంట్లో సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుంది. ఓవరాల్ కట్ ఆఫే కాకుండా సెక్షనల్ కట్ ఆఫ్ కూడా క్లియర్ చేయాలి మనం. కాకపోతే సెక్షనల్ కట్ ఆఫ్ చాలా తక్కువ ఉంటుంది, చాలా తక్కువే సెక్షనల్ కట్ ఆఫ్. అది మనం బాగా కాన్సన్ట్రేట్ చేస్తే అయిపోతాం. ఒక్క సెక్షనల్ కట్ ఆఫ్ క్లియర్ అవ్వకపోయినా ఓవరాల్ కట్ ఆఫ్ క్లియర్ అయినా జాబ్లోకి తీసుకోడు. సెక్షన్ కట్ ఆఫ్ అంటే ఇంగ్లీష్ క్వాలిఫై అవ్వాలి, అదేనా? అలాగే అర్థమెటిక్ క్వాలిఫై అవ్వాలి, రీజనింగ్ క్వాలిఫై అవ్వాలి. ఇదే విధంగా మెయిన్స్ కూడా ఇంతేనా? ప్రిలిమ్స్లో 3 సబ్జెక్ట్స్ ఉంటాయి, మెయిన్స్కి వచ్చేటప్పుడు 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ 5 కేటగిరీస్లో కూడా సెక్షన్ కట్ ఆఫ్ అనేది ఉంటుంది. సెక్షన్ కట్ ఆఫ్లో ప్రతి ఒక్కరు క్వాలిఫై అవ్వాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్, రీజనింగ్ ఫుల్ మార్క్స్ వచ్చి, కరెంట్ అఫైర్స్ కూడా ఫుల్ మార్క్స్ వచ్చి, ఇంగ్లీష్లో సెక్షన్ కట్ ఆఫ్ క్వాలిఫై అవ్వకపోతే ఫెయిలే. ఓకే, అది పాయింట్. సో 100% అంటే ప్రిలిమ్స్, మెయిన్స్ 2 సెక్షన్స్ కూడా
ప్రిలిమ్స్లో 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఏంటి? ఇంగ్లీషు, 2 సబ్జెక్ట్స్ ఉంటాయి రూరల్ బ్యాంక్స్కి. రూరల్ బ్యాంక్స్ 2 ఉంటాయి, మిగతా అన్నిటికి 3 ఉంటాయి. రూరల్కి అయితే ఏంటి? వాళ్ళు అర్థమెటిక్ రీజనింగే. ఓకే, ఇంకేం సూపర్. అయితే ఇంగ్లీష్ ఇబ్బంది లేదు మీకు. మరి మెయిన్స్కి వచ్చేటప్పుడు రూరల్ బ్యాంక్స్కి 5 సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇంగ్లీష్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. ఓకే, ప్రిలిమ్స్లో ఆ బాధ ఉండదు మీకు. ప్రిలిమ్స్కి వచ్చేటప్పటికి అర్థమెటిక్ రీజన్ ఓన్లీ 2 సబ్జెక్ట్స్. ఎన్ని మార్క్స్ ఉంటాయి? 70. 35 80 మార్క్సా? ఎన్ని క్వశ్చన్స్? 80 క్వశ్చన్స్ అంటే 40 ఈక్వల్గా ఇస్తాడు. ఓకే, అంటే అర్థమెటిక్ రీజనింగ్ నమ్ముకుంటే మీరు జాబ్ కొట్టవచ్చు దీన్ని బట్టి చూస్తే. అంటే మీ జిఎస్ అనేది చాలామందికి ఎక్కువ వేస్ట్ ఆఫ్ సిలబస్ అనిపిస్తుంది. కాబట్టి అందుకే నేను ఎప్పుడు ఏంటంటే మన స్టూడెంట్స్కి ఏమంటానంటే, ఎస్పెషల్ అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా మ్యాథమెటిక్స్ స్టూడెంట్ ఎవరైనా వచ్చి ఉంటే అర్థమెటిక్ రీజనింగ్ మంచిగా చేసుకుంటే రూరల్ బ్యాంకులో ఈజీగా జాబ్ కొట్టచ్చు. ఇక్కడ ఏంటి? సెక్షనల్ కట్ ఆఫ్ అన్నారు. ఇప్పుడు మెయిన్స్కి వెళ్ళేటప్పటికి ఇంగ్లీష్ యాడ్ అవుద్ది, నో ఇష్యూ. కరెంట్ కూడా నాకు తెలిసి రెగ్యులర్గా మ్యాగజైన్స్ ఫాలో అయితే సరిపోద్దా కరెంట్కి వచ్చేటప్పటికి? అది సో అది రూరల్కి వచ్చేటప్పటికి ఇది. ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ యొక్క ప్యాటర్న్ చెప్పండి. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో కూడా క్లర్క్, పిఓ ఉంటాయి. క్లర్క్ అయితే ప్రిలిమ్స్, మెయిన్స్. పిఓ కూడా ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఉంటుంది. అయితే క్లర్క్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో అథమెటిక్, రీజనింగ్ ప్లస్ ఇంగ్లీష్ కూడా ఉంటుంది. అంటే దీంట్లో కూడా ఖచ్చితంగా సెక్షనల్ కట్ ఆఫ్ క్లియర్ అవ్వాలి. ఓవరాల్ కట్ ఆఫ్ క్లియర్ అయినా కూడా జాబ్ అవ్వరు. సెక్షనల్ కట్ ఆఫ్ ఖచ్చితంగా క్లియర్ అవ్వాలి, ప్లస్ ఓవరాల్ కట్ ఆఫ్ క్లియర్ అవ్వాలి. అంటే అథమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ మూడిట్లో కూడా వాడు పెట్టే కట్ ఆఫ్ రావాలి. అదే కాకుండా వాడు మొత్తం ఓవరాల్ అన్ని మార్క్స్ అంటే 100 మార్క్స్కి ప్రిలిమ్స్ 100 మార్క్స్కి ఒక 70 ఉందనుకో, 70 దాటి రావాలి. ప్లస్ ప్రతి ఎగ్జామ్ ప్రతి సబ్జెక్ట్కి వాడు కొంచెం మార్క్స్ ఉంటుంది. దీన్ని క్లియర్ చేయాలని అది కూడా క్లియర్ చేయాలి. మెయిన్స్లోకి వస్తే మెయిన్స్లో అథమెటిక్ ఉంటుంది, అథమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, ఫైనాన్షియల్ అవేర్నెస్ అంటే కరెంట్ అఫైర్స్. దీంట్లో ఫైనాన్షియల్ అవేర్నెస్ స్టాటిక్ ఫైనాన్షియల్ అవేర్నెస్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఇది కూడా 200 మార్క్స్కి. బ్యాంక్ ఎగ్జామ్ అప్పుడు ప్రిలిమ్స్ 100 మార్క్స్కి, మెయిన్స్ ఏమో 200 మార్క్స్కి. మీ డౌట్స్ ఒకసారి అడగండి గాయస్. మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, సరదాగా తెలుసుకోండి. సో మీరు ఎక్స్పీరియన్స్ ఇచ్చినట్టు మైసెల్ఫ్ మై నేమ్ ఇస్ సూర్య. నాకు ఇంగ్లీష్ అనేది ఎలాగా చదివితే మనకు బాగా స్కోర్ అవుతుంది అనే డౌట్ ఉంది కొంచెం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ అనేది చాలామంది భయపడతారు ఇంగ్లీష్లో. కానీ ఇంగ్లీష్లో నేను ఎలా ఓవర్కమ్ చేశానంటే మ్యాగజైన్స్ ఎక్కువ చదువుతాను. మార్నింగ్ మ్యాగజైన్స్, లేదంటే వీక్లీ వన్స్ పేపర్ తెచ్చుకుంటాను. నేను పేపర్ తెచ్చుకొని ఆ పేపర్ పూర్తిగా కంప్లీట్ చేస్తాను. ఎవ్రీ వీక్ పేపర్ పూర్తిగా కంప్లీట్ చేయడం వల్ల మనకి ఇంగ్లీష్ ఫ్లూయెంట్ పెరుగుతుంది. మనం ఏదైనా ఆ పారాగ్రాఫ్ ఆ లైన్ చూడగానే మనకి ఇంగ్లీష్ అర్థం అవుతుంది. ఇప్పుడు మెయిన్ ఇంగ్లీష్ కూడా రావాలి బ్యాంక్స్కి. ఇంగ్లీషే మెయిన్. ఇంగ్లీష్ కూడా చాలా స్కోరింగ్ సబ్జెక్ట్. ఇంగ్లీష్ అండ్ క్లోజ్ టెస్ట్ ఉంటాయి, ఇంకా ఫిల్లర్స్ ఉంటాయి. ఫిల్లర్స్, జంబ్లింగ్ బోర్డ్స్, పజిల్స్ అంటే ఆర్ట్స్, రీడింగ్ కాంప్రహెన్సెస్ 20 మార్క్స్ ఉంటాయి మెయిన్స్లో. ప్రిలిమ్స్లో కూడా ఉంటాయి కానీ 10 మార్క్స్ ఉంటాయి ప్రిలిమ్స్లో. మెయిన్స్లో మాత్రం 20 మార్క్స్ ఉంటాయి ఇంగ్లీష్లో. రీడింగ్ కాంప్రహెన్స్ అంటే పేపర్ ఎక్కువ చదవడం వల్ల మనకి స్పీడ్ పెరుగుతుంది. ఇంగ్లీష్ స్పీడ్ చదివినప్పుడు మనకు అర్థం కూడా అవుతుంది. అండ్ సినోనిమ్స్, యాంటోనిమ్స్ కూడా మనం నోట్ చేసుకోవాలి. మనం చదివినప్పుడు ఓన్లీ గుడ్డిగా ఓన్లీ చదివితే అవ్వదు. మనం ఏం చదువుతున్నామో మనకి రాని సినోనిమ్స్, యాంటోనిమ్స్ కూడా మనం పక్కన నోట్ చేసుకోవాలి. అవి ఎవ్రీడే మార్నింగ్ లేవగానే ఒక 30 minutes అవి చదువుకొని అప్పుడు పేపర్ రీడింగ్ ఒక 1 hour పేపర్ రీడింగ్ చేసుకున్న తర్వాత అప్పుడు అథమెటిక్ రీజనింగ్ స్టార్ట్ చేయాలి మనం. అండ్ ఇంగ్లీష్ మాత్రం ఇంగ్లీష్ మ్యాగజైన్ చదవాలి, ఎక్కువ న్యూస్ పేపర్స్ చదవాలి. ఇంగ్లీష్ నెగ్లెక్ట్ చేయకూడదు. ఇంగ్లీష్ స్కోరింగ్ సబ్జెక్ట్. అథమెటిక్ రీజనింగ్తో పాటు ఇంగ్లీష్ కూడా స్కోరింగ్ సబ్జెక్ట్. నాకు ఇంగ్లీషే బాగా మార్క్స్ వచ్చాయి దీంట్లో అథమెటిక్ రీజనింగ్తో సహా. ఇంగ్లీష్లో ఎంతకి ఎన్ని మార్క్స్ వచ్చాయి నీకు? ఇంగ్లీష్ అంటే ఎస్బీఐ కాబట్టి సెక్షన్ కట్ ఆఫ్ ఉండదు, వాడు సెక్షన్ కూడా చూపించడు. నేను ఇంగ్లీష్ ప్రిలిమ్స్లో 30 మార్క్స్ ఎస్బీఐ, దాంట్లో నేను 25 or 24 పెట్టాను. నేను నాకు మొత్తం టోటల్ ఓవరాల్గా 76 వచ్చాయి. నేను ఎంత పెట్టాను? నేను 82, 83 పెట్టాను నేను.
అంటే నాకు అథమెటిక్ రీజనింగ్ మిస్టేక్స్ పోవు ఎప్పుడు, ఇంగ్లీష్లోనే పోతాయి. ఒక 5 మార్క్స్ 4 మార్క్స్ పోయాయి ఇంగ్లీష్లోనే. 25 పెడితే నాకు 19 20 వచ్చాయి. అది బాగా యూజ్ అయింది. మెయిన్స్లో కూడా అంతే, మెయిన్స్లో కూడా నేను 27 అంత పెట్టాను. నా గెస్ ప్రకారం నాకు 19 ఎన్ని వచ్చి ఉంటాయి, 19 20 ఈ లెవెల్ వచ్చి ఉంటాయి. నాకు 78 మార్క్స్ వచ్చాయి మెయిన్స్లో, కట్ ఆఫ్ 74 తీసాడు. నేను అథమెటిక్ రీజనింగ్తో పాటు అంటే నేను ఎక్కువ కరెంట్ అఫైర్స్ ఎక్కువ నేను స్కోర్ అంటే నేను తక్కువ పెట్టాను. 9 మార్క్స్ ఎన్ని వచ్చి ఉంటాయి నేను కరెక్ట్ చేసుకున్న ప్రకారం. అథమెటిక్ రీజనింగ్ ఒక 55 అలాగ వచ్చి ఉంటాయి. మిగతాది 16 to 17 మార్క్స్ ఇంగ్లీష్లో తెచ్చుకున్నాను నేను. ఇంగ్లీష్ అనేది చాలా యూజ్ అయింది. ఆ 4 మార్క్స్ నాకు ఇంగ్లీష్లోనే కలిసాయి. సెక్షన్ అంటే వాడిచ్చే కట్ ఆఫ్కి నాకు 4 మార్క్స్ అబవ్ వచ్చాయి అంటే అది ఇంగ్లీష్ వల్ల. నెగిటివ్ మార్క్స్ ఖచ్చితంగా ఉంటాయి సార్. నెగిటివ్ మార్క్స్ 1/4 అంటే ప్రతి 4 తప్పులకి 1 మార్క్ పోతుంది. అంటే నువ్వు ఒక తప్పు చేసావంటే, ఒక 4 తప్పులు చేసావంటే నీకు 5 మార్కులు పోయినట్టు. 4 మార్కులు పోయినట్టు కాదు, 5 మార్కులు పోయినట్టు. అది మైండ్లో మీరు ఉంచుకోవాలి. అంటే యాక్యురసీ, స్పీడ్తో పాటు యాక్యురసీ కూడా ఉండాలి. అంటే నువ్వు 100% బిట్స్ పెట్టావంటే మీరు 95% to 98% కరెక్ట్గా ఉండాలి నువ్వు పెట్టినవి. ఏ నెగిటివ్ పెట్టకూడదు. అది హాయ్ బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. మై నేమ్ ఇస్ అంజలి. అంటే ఫస్ట్ అథమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ అవి వెయిటేజ్ ఎలా ఉంటుంది ఒక్కొక్క పేపర్? ఎస్బీఐ అంటే ఏది ఏమైనా ఎక్కువ అంటే అథమెటిక్ మీద డిపెండ్ అయ్యి మనం జాబ్ కొట్టొచ్చా, రీజనింగ్ మీద డిపెండ్ అయ్యి కొట్టొచ్చా, లేదంటే అథమెటిక్ రీజనింగ్ మీద డిపెండ్ అయ్యి కొట్టొచ్చా? ఎస్బీఐ కూడా సేమ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లాగే ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంటాయి. ప్రిలిమ్స్లో అయితే ఇంగ్లీషు అథమెటిక్ రీజనింగ్ ఉంటుంది. 100 మార్క్స్కి 60 minutes 1 hour ప్రిలిమ్స్ అయితే. దీనికి అథమెటిక్కి 20 minutes, రీజనింగ్కి 20 minutes, ఇంగ్లీష్కి 20 minutes. రీజనింగ్ అథమెటిక్ 35 మార్క్స్, ఇంగ్లీష్ మాత్రం 30 మార్క్స్. ఇప్పుడు నేనైతే బాగా కాన్సన్ట్రేట్ చేశాను. నేను 3 subjects మీద కాన్సన్ట్రేట్ చేశాను. కొంతమంది అయితే అథమెటిక్ రీజనింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. ఎందుకంటే దీనికి సెక్షనల్ కట్ ఆఫ్ లేదు కాబట్టి మనం ఏదో ఒక 2 subjects బాగా స్కోరింగ్ తెచ్చుకోవాలి. ఎస్బీఐ కాబట్టి 2 subjects నేను అథమెటిక్ రీజనింగ్ చాలా బాగా చేశాను దీంట్లో. నాతో ప్లస్ ఇంగ్లీష్ కూడా ప్లస్ అయింది దీనికి. అంటే నాకు కట్ ఆఫ్ 61 ఎంత తీసారు, నాకు 76.5 వచ్చాయి. మెయిన్స్లో 200 మార్క్స్ 190 మార్క్స్. ఎందుకంటే 50 క్వశ్చన్స్ 40 క్వశ్చన్స్ రీజనింగ్ 1.25 మార్క్స్ అంటే 50 మార్క్స్ దగ్గర. అది అథమెటిక్ 50 క్వశ్చన్స్, మళ్ళీ ఇంగ్లీష్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్కి, జీకే కూడా 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. మొత్తం ఓవరాల్గా 190 క్వశ్చన్స్ 200 మార్క్స్కి. ఇది 2 hours 40 minutes ఉంటుంది. దీనికి కూడా సెక్షనల్ టైమింగ్ ఉంటుంది, కానీ సెక్షనల్ కట్ ఆఫ్ ఉండదు. మనం ఏదైనా 3 subjects హార్డ్గా ప్రిపేర్ అయ్యి మనం దీనికి ఎగ్జామ్ రాస్తే చాలు. అంటే 3 subjects మనం చాలా హార్డ్గా ప్రిపేర్ అవ్వాలి. మనం చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి. ఎగ్జామ్ రాసినప్పుడు ఖచ్చితంగా ఈసారి వచ్చేస్తుంది అన్నట్టు ప్రిపేర్ అవ్వాలి. 3 subjects ఏదైనా. అంటే ఇంగ్లీష్, అథమెటిక్, రీజనింగ్ నేను నా సజెషన్ ప్రకారం ఈ 3 subjects బాగా ప్రిపేర్ అవ్వాలి. అంటే కరెంట్ అఫైర్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. అది ఏమి ఇస్తారో తెలియదు మనకి. ఫైనాన్షియల్ అవేర్నెస్ మనం 10 to 15 మార్క్స్ మాత్రం స్కోర్ చేయగలం. అంత చదివి 10 to 15 మార్క్స్ అంటే చాలా మన డిసప్పాయింట్గా ఉంటుంది అక్కడ పోయి. అదే ఇంగ్లీష్, అథమెటిక్, రీజనింగ్ కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే దాని మీద ఒక 5 మార్క్స్ 6 మార్క్స్ మనం ఎక్స్ట్రా తెచ్చుకోవచ్చు. నేను అలాగే చేశాను కాబట్టి నేను ఇప్పుడు జాబ్లో జాయిన్ అవ్వడానికి. జీకే కరెంట్ అఫైర్స్ చదవాలంటే ఏమైనా బుక్స్ ఏం చదవాలి? నేను జీకే ప్రకారం అయితే జీకే డైలీ న్యూస్ పేపర్ చదవడం వల్ల దాంట్లో కొన్ని బిట్స్ కవర్ అయ్యేవి. అండ్ బ్యాంక్ సెక్టర్కి మాత్రం వేరేగా యూట్యూబ్లో చెప్తారు. లేదంటే మనం ఏదైనా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా అక్కడ కూడా చెప్తారు. అది ప్రిపేర్ అవ్వచ్చు. బ్యాంక్స్కి యూట్యూబ్లో బ్యాంక్ సెక్టర్కి యూట్యూబ్లో క్లాసులు చెప్తారు. నేను ఫాలో అయ్యేది అఫైర్స్
అఫైర్స్ క్లౌడ్లో డైలీ నేను కరెంట్ అఫైర్స్ చూస్తాను, వీక్లీ చూస్తాను, మంత్లీ కూడా చూస్తాను, ఎక్కువ రివిజన్ చేయడానికి చూస్తాను. దానివల్ల నాకు బిట్స్ బాగా నా చదివిన దాంట్లో వచ్చాయి. నేను చదివిన దాంట్లో ఒక 15 to 20 బిట్స్ వచ్చాయి. నాకు 10 మార్క్స్ 10.5 మార్క్స్ అలాగ వచ్చాయి దాంట్లో. మరి నీ సక్సెస్ స్టోరీలో ఆర్కే అకాడమీ ఎంతవరకు ఉపయోగపడింది? అంటే మ్యాథ్స్ పరంగా కావచ్చు, రీజనింగ్ పరంగా కావచ్చు, ఇంగ్లీష్ పరంగా కావచ్చు, ఎంతవరకు ఎఫెక్టివ్ అయింది? దానివల్ల నీకు ఎంతవరకు సక్సెస్ వచ్చింది? అది శ్రీని సార్ వల్ల అవ్వచ్చు, మైసెల్ఫ్ నా వల్ల అవ్వచ్చు, నా వల్ల తక్కువ వచ్చి ఉండొచ్చు నీకు, ఇది నేను లేటెస్ట్గా వచ్చాను. బట్ శ్రీని సారే ఫస్ట్ నుంచి మీకు అర్థమెటిక్ కంప్లీట్గా చెప్పారు. సో ఆయన ఎలా చేయించేవారు మీకు? షార్ట్ కట్సా, ఎక్స్ మెథడ్సా, అంటే బాగా కేర్ తీసుకొని అంటే దగ్గరుండి చెప్పారా ఏంటి, ఏ విధంగా అనేది కొంచెం నీ ఎక్స్పీరియన్స్ చెప్తే దాని ద్వారా ఏంటంటే మీ సార్ శ్రీని సార్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏంటంటే ఇప్పుడు నాకే కాదండి, ప్రతి ఒక్క ఫ్యాకల్టీకి, అంటే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఫ్యాకల్టీ కోరుకున్నది ఏంటంటే తన స్టూడెంట్ సక్సెస్ అనేది చాలా హ్యాపీగా గర్వంగా ఫీల్ అవుతారు ప్రతి ఫ్యాకల్టీ. మన శ్రీను సారా అంటే మన ఇలా జీకే సార్ అని కాదు, ప్రతి ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా కోరుకునేది అంటే స్టూడెంట్ యొక్క సక్సెస్ అయ్యాడంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అంటే సొంత మన బిడ్డ కొడుకు ఏదైనా సక్సెస్ అయితే అలాగా అంతే విధంగా స్టూడెంట్ సక్సెస్ కూడా అలాగే చూస్తాం ఫ్యాకల్టీ అందరం కూడా. సో ఈ వీడియోలో మీ శ్రీను సార్ గురించి అలాగే మన ఆర్కే అకాడమీ గురించి నీ ఎక్స్పీరియన్స్. నేను ఇక్కడ 1 year చదివాను శ్రీని సార్ దగ్గర. శ్రీని సార్ నాకు సార్ మాత్రమే కాదు, అన్నీ కూడా అవుతారు అతను. 1 year నేను ఇక్కడ చదివాను శ్రీను సార్ దగ్గర. అయితే నేను ఇక్కడ శ్రీను సార్ చాలా టెక్నిక్గా చెప్తారు. ఏ అథమెటిక్ క్వశ్చన్ అయినా, ప్రతి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. అంటే ఓన్లీ ఒక 100 బిట్స్ ఉంటే 20 బిట్స్ చెప్పినట్టు కాదు, 100 బిట్స్ ఉంటే 100 బిట్స్ చెప్తారు సార్. సార్ ప్రతిదీ టెక్నిక్ మీద చెప్తారు. అంటే షార్ట్ కట్ చెప్తారు, లాంగ్ కట్ చెప్తారు, లాంగ్ మోడల్లో చెప్తారు, షార్ట్ మోడల్లో చెప్తారు సార్. నాకు షార్ట్ కట్తో పాటు లాంగ్ మోడల్ కూడా నేర్చుకున్నాను. కాన్సెప్ట్ బాగా చెప్పారు సార్, కాన్సెప్ట్ బాగా ఎక్కించారు నా మైండ్లోకి సార్. నేను దానివల్ల నాకు ఇది బ్యాంక్స్ యూజ్ అయింది. ఆ కాన్సెప్ట్ వల్ల నేను ఏ క్వశ్చన్ ఇచ్చినా ఒక మినిట్లో చేసే విధంగా నన్ను తయారు చేశారు సార్. అయితే నాకు ఇంకోటి ఏంటంటే 1 year తర్వాత ఇక్కడ ఇంట్లో బాగా అమ్మకు ముద్ద అయిపోవడం వల్ల వారానికి అమ్మ పిలిచేది. అక్కడ ఏడు తింటారు, మీరు తినట్లేదు, ఇక్కడికి రండి, ఇంటికి దగ్గర ఉండండి ఒక 2 days అనేసి చెప్పేవారు ప్రతి వారం అమ్మ పిలిచేది. అయితే ఇక్కడ ఉంటే ఇలాగే ఫంక్షన్స్కి వెళ్ళడం, ఇలాగే ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం, అమ్మ పిలవడం ప్రతిదానికి, నాన్న ఇంట్లో రమ్మడం కూడా చేసేవారు. దీనివల్ల కొంచెం ఎగ్జామ్స్లో మార్కులు తగ్గడం, కాన్సన్ట్రేషన్ మిస్ అయ్యేది. ఇలా కాదని ఫ్రెండ్స్ని, ఫ్యామిలీని కొంచెం దూరంగా పెట్టి ఒక 2 years మంది కాదని చదువుకుందామని వేరే బయటికి వెళ్ళిపోయాను విజయనగరం నుంచి. ఆ తర్వాత ఒక 1.5 year తర్వాత మళ్ళీ సక్సెస్ అయ్యొచ్చాను. ఆ సక్సెస్ కారణం ఫస్ట్ మెట్టిక్ ఆర్కే అకాడమీ నాకు బాగా నేర్పించింది. అథమెటిక్ చాలా సింపుల్గా చేసే విధంగా, చాలా అంటే చూసి చేసే విధంగా, చూసి ఆ బిట్టు పెట్టే విధంగా నేర్పించింది. పెన్ను పేపర్ లేకుండా ఒక 1/2 minute 1 minute. బ్యాంక్స్కి అథమెటిక్ రీజనింగ్ చాలా ఇంపార్టెంట్, మీ అందరికీ తెలుసు. అథమెటిక్ రీజనింగ్ చాలా కీ రోల్ ప్లే చేస్తాను. నాకు ఇక్కడి నుంచి నేర్చుకొని వెళ్ళడం వల్ల నాకు బాగా యూజ్ అయ్యింది. అక్కడ అక్కడికి వెళ్ళిన అంటే బయటికి వెళ్ళిన వితిన్ 1.5 yearలో జాబ్ కొట్టేసి వచ్చాను నేను ఇక్కడికి. ఆర్కే అకాడమీ చాలా కాన్సన్ట్రేట్ పిల్లల మీద చాలా కాన్సన్ట్రేట్గా చెప్తారు. మరి కంప్లీట్గా షార్ట్ కట్స్ అయితే నీకు అప్లై అయ్యి ఇప్పుడు బయటికి వెళ్ళావు, ఎక్స్ వై ఏది ఇన్స్టిట్యూట్ ఓకే, ఓపెన్గా ఏ ఇన్స్టిట్యూట్ కూడా చెప్పినా చెప్పకపోయినా అది పెద్ద ఇష్యూ కాదు, లేదా నువ్వు రూమ్లో చదువుకున్నా అది సెకండరీ. బట్ నీకు ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా? మనది అడ్వాన్స్ అనిపించిందా, జస్ట్ బేసిక్ అనిపించిందా? దానికి ధీటుగా మనం శ్రీను సార్ మెథడ్స్ అవ్వచ్చు, షార్ట్ కట్స్ అవ్వచ్చు, ఇచ్చే సమ్స్ యొక్క లెవెల్ అవ్వచ్చు,
దానికి ఈక్వల్ అనిపించిందా, దానికి అడ్వాన్స్గా అనిపించిందా, లేదంటే తక్కువ అనిపించిందా? అది ఒకసారి జస్ట్ ఎక్స్పీరియన్స్. బ్యాంక్స్ అనేవి అడ్వాన్స్గా ఉంటాయి. బ్యాంక్స్ సమ్స్ అనేవి నేను శ్రీను సార్ శ్రీను సార్ దగ్గర జాయిన్ అయినప్పుడు నాకేం తెలీదు, రాదు సరిగ్గా నాకు అర్థమెటిక్. ఆ తర్వాత అలాగ అన్ని శ్రీను సార్ దగ్గర నేర్చుకొని అడ్వాన్స్ లెవెల్లో అంటే బ్యాంక్స్ నేను తర్వాత బయటికి వెళ్ళి బ్యాంక్స్కి సమ్స్ అటెంప్ట్ చేసినప్పుడు నాకు అర్థమైంది శ్రీను సార్ నాకు అడ్వాన్స్గా నేర్పించారనేసి. అంటే ఆ సమ్స్ నేను ఈజీగా చేసేవాడిని. శ్రీను సార్ చెప్పే మెథడ్స్ కానీ టెక్నిక్స్ కానీ నాకు చాలా యూజ్ అయ్యాయి ఈ బ్యాంక్స్కి. అంటే అడ్వాన్స్గా అనిపించింది అంతే తప్ప మనది లో లెవెల్ అనిపించలేదు. అంటే నువ్వు బయటికి వెళ్ళాక డిఫరెంట్ బుక్స్ అప్రోచ్ అయ్యి ఉంటావు, డిఫరెంట్ పీపుల్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంటా, అంటే మీ రూమ్మేట్స్ని గట్రా. సో మనదైతే వాళ్ళకి ధీటుగానే అనిపించింది. ఓకే, ఇనఫ్. ఓకే, అంటే ఇప్పుడు రీజనింగ్ అర్థమెటిక్ పరంగా చాలా వరకు నీకు ఇక్కడ బ్యాంక్స్ నువ్వు క్రాక్ చేసే బ్యాంక్స్ విషయంలో మన నుంచి వచ్చేది నీకు అర్థమెటిక్ రీజనింగ్, అది బాగా యూజ్ అయింది. ఓకే, నెక్స్ట్ నువ్వు ఇప్పుడు సక్సెస్ అయ్యాక నీ ఫీలింగ్ ఏంటి? సక్సెస్కి ముందు మీ పేరెంట్స్ యొక్క ఫీలింగ్ ఏంటి? ఊర్లో పరిస్థితులు ఏంటి? నీకు అప్పటికిప్పటికి ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా? ఏమైనా ఎమోషనల్ అయ్యావా? పేరెంట్స్ సక్సెస్ ఉన్నప్పుడు లేనప్పుడు నాకు తెలిసి ఎవ్రీ పేరెంట్ కూడా బాధ అంతా కూడా మనసులో దిగమింగి నిన్ను బాగానే చూస్తారు. నువ్వు సక్సెస్ అయినా బాగానే చూస్తారు, సక్సెస్ అవ్వకపోయినా బాగా చూస్తారు. దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ పేరెంట్స్ ఇప్పుడు కూడా, అంతేనా? సో అదేవిధంగా నువ్వు ఎక్కడున్నా ఏం చేసినా మనీ విషయంలో మాత్రం వెనకాడు. నేను నాన్న ఇలా చదువుతాను, అమ్మ ఇలా చదువుతానంటే ఇస్తారు. ఊర్లో ఎవరు కామెంట్ చేసినా ఏం చేసినా కూడా వాళ్ళు మాత్రం మీ వరకు రానివ్వరు. అంటే నార్మల్గా న్యాచురల్గా అందరికీ తెలిసింది ఏంటంటే మన పని మనం చేసుకోండి, పక్కోడి పనిలో మంచి ఇంట్రెస్ట్ చూపిస్తాం. ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ టెండెన్సీ ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లలు టౌన్లో ఎక్కడ చదవడానికి వెళ్తే 1 year 2 years వరకు బాగానే అడుగుతారు, ఓకే మంచి పని చేశారు మీరు, ఏదో ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేశారు, ఏదో జాబ్స్ కోసం ప్రిపరేషన్ చేయిస్తున్నారు, చాలా బాగుంది అంటారు, మంచిగా చెప్తారు. బట్ ఆఫ్టర్ 2 years నుంచి స్టార్ట్ అవుద్ది. ఏమవుద్దో తెలియదు వాళ్ళకి. ఏమంటారంటే ఇంకా ఏం చేస్తున్నాడు మీ వాడు, ఇంకా ఏం చదివిస్తే అక్కడ జాయిన్ చేసి అని. అంటే వాళ్ళేదో మనల్ని పోషించినట్లు, వాళ్ళేదో అర్థం మనకేదో పెద్ద ప్రేమను పెంచేసినట్లు, వాళ్ళేదో పెద్ద రెస్పాన్సిబిలిటీ తీసుకున్నట్లు చాలామంది వెరీ న్యాచురల్గా రెగ్యులర్గా మనం విలేజెస్లో అవ్వచ్చు, పక్కింట్లో అవ్వచ్చు, ఎదురింట్లో అవ్వచ్చు చూస్తుంటాం. దానికి బలైన ఎంతోమంది పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళు అప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియదు పాపం. అంటే కొడుకు గత 2-3 yearsగా విజయనగరంలోనో విశాఖపట్నంలోనో సమ్వేర్ ఎక్కడో ఉంటే వాడు సక్సెస్ అవ్వలేదు అనేది ప్రతి ఒక్క వ్యక్తి, ఊర్లో ఉన్న వాళ్ళు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పేరెంట్కి ఇలాగ గుర్తు చేస్తూ ఉంటారు. ఏంటి మీ వాడు ఏం చేస్తున్నాడు, మీ వాడు ఏం చేస్తుంది, మీ పాప ఏం చేస్తుంది, మీ బాబు ఏం చేస్తాడంటే చాలా సంవత్సరాలు అయిపోయినట్లుంది, విజయనగరం వెళ్ళి వైజాగ్లో చాలా సంవత్సరాలు అయిపోయినట్లుంది, ఇలా అడుగుతుంటారు. అవన్నీ మనకు తెలియవు, మన పేరెంట్స్ అనుభవిస్తారు. సో అటువంటివి ఏమైనా మీరు ఫేస్ చేశారు? మీ పేరెంట్స్ అటువంటివి ఫేస్ చేశారా? అటువంటి ఏమైనా ఇప్పుడు సక్సెస్ వచ్చాక మీ పేరెంట్స్ ఏమైనా మీకు చెప్పారా? నేను సక్సెస్ అంటే ఫస్ట్ నేను కూడా ఫెయిల్యూర్ నుంచే వచ్చాను బయటికి. నేవీ 2 సార్లు నేను ఫెయిల్ అయిపోయాను నేవీ మెడికల్లో. ఆ తర్వాత ఒక 1 month గ్యాప్ తీసుకొని నేను ఈ బ్యాంక్స్ ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను. నేను స్టార్ట్ చేసినప్పుడు చాలా కష్టాలు ఎదుర్కొన్నాను నేను కూడా. అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇంట్లో మనీ, అంటే నేను అన్నయ్య ఇద్దరికి మనీ ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది ఉండేది. నాన్న పంపించేవాడు. అంటే పిల్లల చదువు కోసం తండ్రి ఏదైనా చేస్తారు, అలాగైనా డబ్బులు పెడతారు. మా నాన్న కూడా అలాగే డబ్బులు బాగా ఎక్కడి నుంచో మరి తెలియదు, అలా తెచ్చారో కూడా తెలియదు మాకు. కానీ మా నాన్న జీతం అంత మాకు పెట్టే అంత కాదు, కానీ వచ్చింది ఎలాగోలా నాన్న తెచ్చేవారు. మాకు ఇప్పటికీ తెలియదు అది ఎలా తెచ్చేవారో ఏటో అని. ఇప్పుడు అడిగినా కూడా చెప్పట్లేదు మా నాన్న. ఎలాగో పెట్టెళ్ళారా, మీరు సక్సెస్ అయ్యారు కదా అని అంటారు మా నాన్న. మా నాన్న కూడా ఎప్పుడైనా ఏదైనా ఎగ్జామ్లో ఫెయిల్యూర్ అయితే మా నాన్న ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ టైం రా, నెక్స్ట్ ఇంకో ఎగ్జామ్ ఉంది కదా దాన్ని చదవండి, దీనికి ఇది అయిపోతే ఏంటి నెక్స్ట్ లేదా అని అనేవాడు మా నాన్న. మా నాన్న ఇప్పుడు భుజం తట్టేవాడు, నెక్స్ట్ అయినా నువ్వు ఎలాగైనా సక్సెస్ అవుతలేరా, ఇంకో ఎగ్జామ్ చదివి బాధనంతా వదిలేసి నేను డబ్బులు పెడతాను నీకు కావాలంటే
అని అనేవాడే. మా నాన్న చాలా అంటే ఊర్లో కూడా చాలా అవమానాలు ఫేస్ చేశారు మా నాన్న. వీళ్ళు ఇంతేలే, వీళ్ళు ఇంకా వీళ్ళేడు కొడతారు బ్యాంక్స్ అని కూడా చాలా వరకు చాలామంది అనేవారు. ఇది మా నాన్న అప్పుడు చెప్పలేదు. నేను ఎప్పుడైతే సక్సెస్ అయ్యానో అప్పుడు మా నాన్న నేను కూర్చొని మాట్లాడుతుండగా మా నాన్న చెప్పాడు, ఇలాగ అనేవారా ఇప్పుడు నిన్ను అంతే, మా నన్ను ఇలాగ అనేవారా, నన్ను నేను చేయటం అనేవాడిని కాదు. ఎప్పుడైనా మీకు జాబ్ వస్తే అప్పుడు మనం వాళ్ళకి ఏం చెప్పక్కర్లేదు, వాళ్ళే తెలుసుకుంటారు వాళ్ళు ఏమన్నారు అని అన్నాడు మా నాన్న అన్నారు. మొన్న ఇంకా 2 days బ్యాక్ అప్పుడు బాధ అనిపించింది. నేను సక్సెస్ అయ్యి వేరే చోట ఉన్నాను, అక్కడి నుంచి వచ్చి రిజల్ట్ చెప్పలేదు ఇంకా ఫోన్లో గట్ట, డైరెక్ట్గా వచ్చి కలిసేటప్పటికి మా నాన్నల కళ్ళను చెప్పగానే మా పేరెంట్స్ కళ్ళలో ఆనందం చూడలేకపోయాను. దీనికోసమా ఇన్నేళ్ళు నేను కష్టపడ్డాను అనిపించింది నాకు. ఆ సక్సెస్ ఇప్పుడు దొరికింది నాకు. ప్రతి ఒక్కరు ఏంటంటే పేరెంట్స్ చాలా కష్టపడుతున్నారు పిల్లల కోసం. మీరు ఆ కష్టాన్ని గుర్తించాలి. ఎప్పుడైనా పిల్లలు ప్రయోజకులు అయితేనే పేరెంట్స్కి ఆనందం, హ్యాపీ, ఊర్లో పేరు, గర్వం. ఇప్పుడు నేను ఊర్లో నడుచుకొని వెళ్తుంటే నన్ను ప్రతి ఒక్కటి చూడడం, ఊర్లో నేను తెలియదు ఎవరికి, ఊర్లో నేను ఎప్పుడు బయట చదువుకున్నాను. ఊర్లో ఈ అబ్బాయికైనా వచ్చింది జాబు, అవునా ఈ అబ్బాయికైనా నీకు వచ్చిందా, మీ అన్నయ్యకి వచ్చిందా జాబ్ అని ప్రతి ఒక్కరు అప్పరా కొడుకులు వీళ్ళని అప్పరా కొడుకులు, వీళ్ళు అప్పరా కొడుకులు, వీళ్ళు పాలాపరా కొడుకులు అని ప్రతి ఒక్కరు అనేవారు. అంటారా, దానికి నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను. మా నాన్న పేరు మీ నాన్నకి 1000 ఏనుగుల బలం వచ్చిందిరా ఇప్పుడు అని అంటుంటారు ప్రతి ఒక్కరు. ఆ ఫీలింగ్ వేరే లెవెల్లో ఉంది ఇప్పుడు నాకు. అన్నీ కూడా ఇంకో ఆడు కూడా బాగా హార్డ్ వర్క్ చేస్తాడు సార్. ఇంకో 6 monthsలో వాడు కూడా సక్సెస్ చూస్తాడు, వస్తుంది సార్. వాడు కూడా బాగా చదువుతాడు. హ్యాపీ కదా? నేను హ్యాపీ సార్. అది మాకు అందరికి మరి ట్రీట్ ఖచ్చితంగా ఇస్తాను సార్. గట్టి ఉండాలి. మరి స్వీట్ శాలరీ వచ్చిన తర్వాత నా డబ్బులు తెస్తాను సార్ మీకు. ఓకే, వెరీ గుడ్. కూడా బాగుంది సార్, బాగుంది. ఓకే సర్లే, ఏదైనా సక్సెస్ అయ్యాక చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్గా ఒకవైపు స్టూడెంట్, రెండో వైపు నువ్వు బ్రదర్వి, తమ్ముడు. ఓకే, ఐ లవ్ దిస్ మూమెంట్. ఓకేనా? అయితే ఏంటంటే నెక్స్ట్ SBIలో మీకు ప్రమోషన్స్ ఉంటాయి అనుకుంటా. 4 years ప్రమోషన్స్ ఉంటాయి సార్. మంచి పోస్ట్కి వెళ్తాం, లక్షలే చేద్దాం ఉంటాయి సార్. SBI మంచి బ్యాంక్ పెట్టి శాలరీస్ బాగుంటాయి, ప్రమోషన్స్ బాగుంటాయి. అంటే బ్యాంక్స్లో JAB, CAB అని 2 ఎగ్జామ్స్ ఉంటాయి. ఇంక్రిమెంట్స్ 2 ఇంక్రిమెంట్స్ ఎక్స్ట్రా పెంచుతాడు. మళ్ళీ ప్రమోషన్స్కి 1 year 2 years ఎర్లీ అవుతాయి. అంటే ఇప్పుడు టీఓ అవ్వచ్చు, క్లర్క్ నుంచి టీఓ అవ్వచ్చు, ట్రైనింగ్ ఆఫీసర్, దాని తర్వాత అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్, తర్వాత బ్యాంక్ మేనేజర్, తర్వాత ఒక 3 years తర్వాత మనకి ఎక్స్పీరియన్స్ మీద అయితే 4 years తర్వాత వస్తుంది మనకి. ఎక్స్పీరియన్స్ కాకుండా అయితే ఎగ్జామ్ JAB, CAB క్రాక్ చేసామంటే మనకి ఇంక్రిమెంట్, శాలరీ ఇంక్రిమెంటే కాకుండా మనకి ఎక్స్పీరియన్స్ అంటే 1 year ముందే మనం రాసుకోవచ్చు ప్రమోషన్స్కి ఎగ్జామ్, డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్. ఎక్స్క్యూజ్ అవుతుంది, పర్మిషన్ ఇస్తారు. దాంతో క్వాలిఫై అవుతాయి. చూడండి అంటే ప్రతిదీ కూడా ఎగ్జామ్ అందుకే రాయమండి నేను. SSC, రైల్వే అని కాకుండా సో ఆల్మోస్ట్ మీరు ఏదైతే చదువుతున్నారో పట్టుకుపర్లేదు, ఏదైతే చదువుతున్నారో అందులో ఆల్మోస్ట్ 75% సిలబస్ మీద వన్స్ ఒకసారిగానే ఏదైనా బ్యాంక్స్ ఎగ్జామ్ రాసి ఒక 60 మార్కులు వచ్చాను, ఆటోమేటిక్ కాన్ఫిడెన్స్ అనేది పెరిగిపోతాను. ఇప్పుడు నేను ఎప్పుడు బ్యాంక్స్ అనుకున్నాను, డిఫెన్స్కి వెళ్ళిపోయాను. అంటే ఇది నమ్ముతాను నేను. అదే మీకు కూడా అన్ని ఏ ఎగ్జామ్ అదే బ్యాంక్స్ అంటే సార్ 800 అండి ఫీజు, అది ఎవడు కడతాడు. అరే అలా అనుకుని కూర్చుంటే ఎప్పుడు మనం సక్సెస్ అవుతాం చెప్పండి. మీరు ఇలా జాబ్ కొట్టాలా, మాకు స్వీట్లు తినిపించాలా లేదా చిరు ఏమంటావునా కదా? అది సో బాగుంది ఈ మూమెంట్. ఏంటంటే ఇలాగా మనం ఒక్కొక్కరు సక్సెస్ అయ్యి వచ్చి మీరు ఇలా షేర్ చేసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరు. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ అనేది చాలా 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 బెస్ట్ సక్సెస్. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే లక్ అనేది 1% అయినా అది ఎప్పుడు యాడ్ అవుద్ది, 99% నువ్వు జెన్యూన్ హార్డ్ వర్క్ ఉంటే అప్పుడు ఇది యాడ్ అవుద్ది. లక్కకి హార్డ్ వర్క్ యాడ్ అవ్వదు, హార్డ్ వర్క్కి లక్ యాడ్ అవుద్ది. అది మీరు గుర్తుంచుకోవాలి అందరూ కూడా. మీరేమనుకోండి నాకు లక్ లేదు మేస్తారు అంటారు. లక్ ఎప్పుడు 360 degree మీరు అంతా కష్టపడి
దేవుడికి అనిపించాలి వీడు ఆల్మోస్ట్ కష్టపడ్డాడు, ఇంకా నాదే ఒక చిన్నది నా టచ్ ఉండాలి, అది ఆ టచ్ 1%. కష్టపడితే ఖచ్చితంగా లక్ వస్తుంది. అంతే లక్ ద్వారా లక్కకి హార్డ్ వర్క్ యాడ్ అవుతుంది, హార్డ్ వర్క్ లక్ యాడ్ అవుతుంది. అందుకేంటంటే దయచేసి అన్ని ఎగ్జామ్స్ అప్లై చేయండి. అందరికీ చెప్తున్నాను, నేను ఎస్ఎస్సీఏ క్రాక్ చేస్తాను, లేదంటే రైల్వేయే క్రాక్ చేస్తాను, బ్యాంక్సే క్రాక్ చేస్తాను, ఇండియన్ నేవీయే క్రాక్ చేస్తాను, ఇండియన్ ఆర్మీ క్రాక్ చేస్తాను కాకుండా ట్రై అయితే ఫస్ట్ ట్రై అనేది మీకు దేనిపైన ఇంట్రెస్ట్ ఉందో ఆ జాబ్ మీద పెట్టండి. బట్ కాకపోతే ఏంటంటే అన్ని ఎగ్జామ్స్ కూడా ఏముందండి, ఎప్పుడు నా స్టూడెంట్స్కి ఏం చెప్తానంటే 500 అవ్వచ్చు, 1000 రూపాయలు ఫీజు అవ్వచ్చు, జస్ట్ నువ్వు ఎవరికి ఇవ్వట్లేదు గవర్నమెంట్కి ఇస్తున్నావు అనుకొని గవర్నమెంట్కి ఇవ్వచ్చు అంటాం. ఎందుకంటే గవర్నమెంట్ మళ్ళీ మనకి ఇస్తుంది కదా ఏదో స్కీమ్స్ రూపంలోనో సర్వీస్ రూపంలో, కాబట్టి గవర్నమెంట్కి ఎంత డబ్బులు ఇచ్చినా పర్లేదు అనుకునే ఫీజు కట్టండి. ఆ విధంగా ఫీల్ అయినప్పుడు మనకు బర్డెన్ అనిపించదు, బాధ అనిపించదు. 1000 రూపాయల ఫీజుకి కూడా ఏమనిపించదు. ఓకేనా, నేను అలాగే సజెస్ట్ చేస్తాను నా పిల్లలందరికీ కూడా. యూట్యూబ్లో అదే చెప్తాను, మీకు కూడా వీడియోలో అదే చెప్తున్నాను. పేరెంట్స్ కూడా ఎక్కువ ఆలోచించకండి, ఎక్కడ ఎవరి టర్నింగ్ పాయింట్ అనేది ఉంటుందో తెలియదండి. అందుకేంటంటే మా తమ్ముళ్ళు ఉన్నారు, ఇద్దరు రామ్ లక్ష్మణ్లో ట్విన్స్, ఇద్దరు మంచి బ్రిలియంట్స్. అంటే ఇంటర్మీడియట్ 900 అబౌవ్ స్కోర్ వీళ్ళది, వీళ్ళ మార్క్స్ అబౌవ్ 900. అయితే వీళ్ళు ఏంటంటే డిఫెన్స్ సైడ్ ఇంట్రెస్ట్, యూనిఫామ్ వేయాలని ఉండేది. ఫస్ట్ 1.5 years 2 years పాపం డిఫెన్స్ ట్రై చేశారు, డిఫెన్స్ సక్సెస్ అయినప్పుడు కూడా మెడికల్ పరంగా చిన్నవి ఏదో ఒకటి రిజెక్ట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత 2-3 సార్లు ఎగ్జామ్ అయ్యి మెడికల్ ఎప్పుడు రిజెక్ట్ అయ్యారో వాళ్ళు ఎలాగైపోయారంటే డిస్కరేజ్ అయిపోయి అసలు నా జీవితం ఏంటి, ఎందుకంటే వాడికి ఫ్యాషన్, డిఫెన్స్ అనేది ఇద్దరికి ఫ్యాషన్ అసలు పెద్ద ఎగ్జామ్ కాదు. ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేవి బ్యాంక్స్తోని రైల్వేస్తో పోల్చుకుంటే పెద్ద ఎగ్జామ్స్ ఏం కాదు, పర్వాలేదు, రాయొచ్చు, ఈజీగా క్రాక్ చేయొచ్చు. వీళ్ళకంటే అవి చాలా ఈజీ యాక్చువల్గా. అన్నీ క్రాక్ చేసేవారు, మెడికల్కి వచ్చేటప్పటికి పాపం రిజెక్ట్ అయ్యారు. ఏదో స్టెయిన్ ఉందని, చిన్న మరకు ఉందని, లేదంటే ఈ చెవిలో గులుగేది అంటారు అటువంటి ఉన్నాయని, ఇలా ఏదో ఒకటి రిజెక్ట్ చేయడం వల్ల పాపం బాగా డిస్కరేజ్ అయిపోయాడు. మనోడు ఇంకా స్టోరీలు చెప్పలేదు, బోల్డన్ స్టోరీ ఉంది. డిస్కరేజ్ అయిపోయి ఇంకా నా జీవితం వేస్ట్ ఏంటి, ఒక ఇండియన్ నేవీ కొట్టలేదు, నా జీవితం వేస్ట్ అనుకుని ఇద్దరు అన్నదమ్ములు ఊరు వెళ్ళిపోయి 1 month బాధపడడం కూడా జరిగింది. చూడండి, ఎప్పుడు కూడా పేరెంట్స్ ఎప్పుడు కూడా మీకు పిల్లర్స్లా సపోర్ట్ ఉంటూనే ఉంటారు. వాళ్ళు కరిగిపోతారు కొవ్వొత్తులాగా, మీకు మాత్రం సపోర్ట్ ఇస్తారని, మీకు బ్రైట్ వే ఇస్తారు, వెలిగిస్తారు. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ పేరెంట్స్. సో అబ్బాయి అయితే ఏడ్చేసాడు ఇందాక. ఇప్పుడు సక్సెస్ మీట్లో ఏమన్నా ఇందా మన పిల్లలకి లెక్చర్ ఇచ్చినప్పుడు ఏడ్చాడు స్టేజ్ పైన. నాకు కూడా ఆల్మోస్ట్ ఆ సెంటిమెంట్లు అయిపోయింది. ఎందుకంటే పేరెంట్స్ కరిగిపోయి మనకు లైఫ్ ఇవ్వాలనుకుంటారు. ఇన్నిసార్లు ఫెయిల్ అయినా కూడా వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ నాన్నగారు అవ్వచ్చు, అమ్మగారు అవ్వచ్చు, ప్రేమే చూపించారు తప్ప ఎక్కడ డిస్కరేజ్ అవ్వాలి. సర్లే నన్ను ఏమైపోయింది, మన తగ్గట్టు మనం సెటిల్ అవుతాం, మీరు చదవండి, మాకు ఒప్పుకున్నాం, ఆ తర్వాత అవ్వదు అన్ని రోజు వచ్చేయండి, ఏదో ప్రైవేట్ చేసుకుందాం అన్నారు తప్ప. కానీ అర్థం ఉందా, మీకు చేత కాదని కానీ లేదా చూడండి ఊర్లో ఆడు సెటిల్ అయిపోయాడు, ఈడు సెటిల్ అయిపోయాడు కానీ ఎక్కడ కేలీలు కొట్టడం కానీ కంపారిజన్ లేదు. కొందరు పేరెంట్స్ కంపారిజన్ చేస్తారు. చూడు పలానా బాబు సెటిల్ అయిపోయాడు, నీకుండా వెనక్కి వెళ్ళి విజయనగరం వెళ్ళి సెటిల్ అయిపోయాడు, నువ్వు ఇంకా 2 సంవత్సరాల నుంచి విజయనగరంలోనే ఉన్నావు, 3 సంవత్సరాల నుంచి విజయనగరంలో ఉన్నావు, లేదా 3 సంవత్సరాలు వైజాగ్లో ఉన్నావు. ఇలాగా పేరెంట్స్ ఏదో అంటే పిల్లల్ని ఒకవేళ ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాడేమని చెప్పి వాళ్ళ బాధ కొలదైనా కొందరు పేరెంట్స్ అది కూడా చేయరు. ఎక్కడ నా కొడుకు నా కూతురు బాధపడతారని చెప్పి అది కూడా చెప్పరండి. సో ఇవన్నీ కూడా చిల్డ్రన్స్ అంటే పిల్లలు, మీరందరూ కూడా స్టూడెంట్స్ అర్థం చేసుకోవాలి వాళ్ళ పెయిన్. వాళ్ళు కష్టాలు అనుభవించి మిమ్మల్ని బెస్ట్ ప్లాట్ఫామ్కి మంచి భవిష్యత్తు కోసం వాళ్ళు ఎప్పుడూ ఆలోచిస్తుంటారు. పేరెంట్స్ ఎవరి పేరెంట్స్ అయినా అంతే, నా పేరెంట్స్ అయినా, మీ పేరెంట్స్ అయినా, ఇతని పేరెంట్స్ అయినా, ఇతని పేరెంట్స్, అందరి పేరెంట్స్ ఎప్పుడు నిస్వార్థపరులే. స్వార్థపరులు ఒక పరంగా ఎలాగా నా పిల్లల బాండులు అనేది ఒక స్వార్థంతో బ్రతుకుతారు ప్రతి పేరెంట్ కూడా. సో అందుకేంటంటే స్టూడెంట్స్ అందరికీ నా యొక్క సజెషను, ఇటువంటి వీడియో చూడండి. అలాగే సక్సెస్ అనేది నీకేమనిపించింది అంటే విజనరీలో ఉంటే కొట్టలేమని అనిపించిందా? మామూలు చెప్పు, ఏదంటే జిల్లా దాటితేనే కొట్టగలం అని నేను అనిపించిందా? విజయనగర్లో ఉంటే కొట్టచ్చు అంటే ప్యాషన్ ఉందనుకో, ఆ జాబ్ నేను అలాగైనా కొట్టాలి అంటే ఒక సమాజంలో ఒక గౌరవంగా బతకాలి అనే కసి ఉందంటే ఖచ్చితంగా మీరు ఎక్కడున్నా కొడతారు. అంటే 1.5 years 2 years మీరు కష్టపడి కూర్చుంటే అది ఖచ్చితంగా మీ కాలు కిందకి వస్తుంది, ఏ జాబ్ అయినా సరే. నేను అసలు చెప్పాలంటే నేను 0 8th class వరకు నేను 0.
ఎయిత్ క్లాస్లో నాకు సమ్మర్ హాలిడేస్ మా అత్త మా అంటే మా అమ్మాల తమ్ముడు అన్నయ్య వారిద్దరు గవర్నమెంట్ టీచర్సే, వాళ్ళ భార్యలు కూడా గవర్నమెంట్ టీచర్సే. వాళ్ళు మమ్మల్ని తీర్చిదిద్దారు. 0 నుంచి ఒక 70% వరకు తీసుకెళ్లారు మా అత్తమ్మాయిలు. నేను అసలు నాకు వాళ్ళు కూడా రావు 8th క్లాస్ వరకు. అలాంటివన్నీ బ్యాంక్ జాబ్ నేనే కొట్టానంటే నాకంటే బ్రెయిన్ స్టూడెంట్స్ చాలామంది అంటారు. అలాంటి వాళ్ళు ఇంకేం సాధించగలరు? మీరే మీ హోకేస్తున్నారు. మంచి పాయింట్ చెప్పారు. అంటే ఎడ్యుకేషన్ పరంగా 10th వరకు చాలా వీక్, అంటే 8th 9th వరకు చాలా వీక్. సడన్గా మార్పు వచ్చింది అంటే ఒక క్లిక్ ఉంటుందంటే ఎవరికి ఎప్పుడు ఆ కంపారిజన్ వచ్చేస్తుంది, నన్ను వేస్ట్ అంటున్నారని ఎవరికి ఎప్పుడు ఆ ఫీలింగ్ వస్తుందో ఆ రోజు అది మారిపోతాడు. అంటే ఇలా 0 నుంచి హీరోకి వెళ్ళి ఉండేటప్పుడు ఆల్రెడీ మీరు హీరోస్, ఆల్రెడీ మ్యాథ్స్ బాగా చేస్తారు, రీజనింగ్ బాగా చేస్తారు, ఫిజిక్స్ బాగా చేస్తారు, కెమిస్ట్రీ చేస్తారు, జీకే చేస్తారు, ఆల్రెడీ యూ గైస్ ఆర్ హీరోస్. మరి హీరోస్ నుంచి సూపర్ హీరో కావడంలో పెద్ద టైం పట్టదండి, సక్సెస్ అవడంలో పెద్ద టైం పట్టదు. దయచేసి ఈ కంపారిజన్ తెలుసుకోండి, ఈ సక్సెస్ స్టోరీని కొంచెం వినండి, దీన్ని పాజిటివ్గా తీసుకొని మీరు కూడా సక్సెస్ అవ్వాలి. అలాగే చాలామంది స్వీట్లు ఆర్కే అకాడమీకి తీసుకురావాలి, ఓకేనా? స్వీట్గా తీసుకురాకపోతే అకాడమీకి రానని చెప్తున్నా ఒక్కొక్కరు సక్సెస్ అయ్యాక. ఓకే, బిగ్ పార్టీ మాత్రం అరేంజ్ చేయాలి, మాటలు కాదు. ఫస్ట్ శాలరీ వెళ్ళా మొత్తం మాకే ఇచ్చేయాలి, మన పిల్లలకి ఇచ్చేయాలి, అంటే మొత్తం మన ఫ్యామిలీకి ఇచ్చేయాలి. అందరినీ దక్షాలో మయూరకో తీసుకెళ్ళిపోయి కంప్లీట్గా ఫుడ్ ఏది కావాలంటుంది ఏదో ఆర్కే ఫ్యామిలీకి ఏది కావాలంటుంది అన్నట్లు మంచిగా చేయాలి. బాగుంది, ఓకే. అలాగే నీ మరి ప్రమోషన్స్ వదిలేకు, అవో టెస్ట్లు అన్నావు కదా, రాయు. ఎందుకంటే సక్సెస్ వచ్చాక ఆల్మోస్ట్ హ్యాపీ. ఇది ఇంకా నా మొదటి మెట్టు మాత్రమే, ఇంకా చాలా ఉంది, చాలా చేయాల్సింది చాలా ఉంది. నేను ఇక్కడే ఉండిపోను. ఇంకా ఈ మొదటి మెట్టుకే 5 years పట్టింది. ఆ తర్వాత నేను మెట్టు గట్టిగా వేసానండి, ఆ తర్వాత నేను ఇంకా సాధిస్తాను. ఓకే, అంటే మనకంటూ ప్లాన్స్ ఉన్నాయి, ఇంకా ఏదో మంచి పొజిషన్కి వెళ్ళాలి, లేదంటే ఊర్లో ఎవరికైనా ఏం చేయాలి, లేదంటే మన ఫ్యామిలీకి సపోర్ట్ అవ్వాలి అంటే కొన్ని ఆలోచనలు ఉంటాయి. అవి చేసి చెప్తే బాగుంటుంది. అందుకు మనోడు క్లియర్గా చెప్పట్లేదు, అంటే తన ప్లానింగ్ ఒకటి ఉంది అని జస్ట్ క్లూ ఇచ్చాడు. అంటే ఏంటంటే ప్రతి ఒక్కరికి ఉంటుందండి, సక్సెస్ రావాలి, మనీ రావాలి, కానీ చాలా తక్కువ మంది అనుకుంటా స్వార్థపరులు. చాలామందికి ఏంటంటే ఫ్యామిలీ కోసం ఏది చేయాలి, నా మొత్తం ఎంటైర్ ఫ్యామిలీని నేను కాపాడుకోవాలి, వాళ్ళకి ఏదైనా మనీ ఖర్చు పెట్టి స్టడీస్ పరంగా హెల్ప్ చేయాలి, లేదంటే ఊర్లో చాలామంది పేదవాళ్ళు ఉంటారు హెల్ప్ చేయాలి, నేను మంచి గవర్నమెంట్ పొజిషన్కి వెళ్ళాలని చాలామంది చాలా డ్రీమ్స్ ఉంటాయి. అవి తనకంటూ ఒక ఎయిమ్ ఉంది. ఏమో నెక్స్ట్ మీటింగ్లో ఎప్పుడైనా ఈ 4-5 yearsలో చెప్తాడేమో. బాగుంది, వెరీ గుడ్. అలా మంచి మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి, ఓకేనా? అలాగే అందరి పేరెంట్స్ కూడా సజెషన్ ఏంటంటే ఎప్పుడైనా లైఫ్లో ఆఫ్టర్ ఇంటర్ ఆఫ్టర్ డిగ్రీ ఏం చేయాలనేది ఒక క్లారిటీ ఉండాలండి పేరెంట్స్కి. మనం లేటెస్ట్గా ఒక వీడియో కూడా చేశాను. అంటే గవర్నమెంట్ జాబ్ వైపు వెళ్ళేటప్పుడు మోస్ట్లీ ట్రై చేయండి ఏంటంటే బీటెక్లు సాఫ్ట్వేర్ సైడ్ కొంచెం తగ్గించండి. జస్ట్ నార్మల్ డిగ్రీ జాయిన్ చేసి ఏదైనా మంచి అకాడమీలో ఇవతల క్లాసెస్ అవుతుంటే అవతల బ్యాంక్స్, రైల్వే, ఎస్ఎస్సికి సంబంధించి కోచింగ్ తీసుకుంటే ఫైనల్ ఇయర్ అయ్యేసరికి ఏదో ఒక జాబ్ కొట్టేస్తారు. లేదా అట్లీస్ట్ వీళ్ళకి కంప్లీట్ బేసిక్స్ క్లియర్ అయిపోయి అప్పుడు ఎక్కడో జాయిన్ చేసిండి. ఏముంది, విజనర్లో మీకు అనిపించిందా విజనర్లో మా అబ్బాయి కొట్టలేడు, మా అమ్మాయి కొట్టలేదు అంటే బయటికి పంపించండి. నేను సక్సెస్ కోసమే కదా మీరు పంపించేది. మేము ఫీల్ అవ్వండి. విజనర్లో ఉండే ఏ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ కూడా ఫీల్ అవ్వడు. ఎంత టాలెంటెడ్ అయినా, ఎంత పోటుగాడైనా ఫీల్ అవ్వడండి. మీరు చేసిన సక్సెస్ కోసమే కదా పంపించండి, తప్పే ఉంది. మీ పిల్లలు సక్సెస్ అవ్వాలి, మీరు హ్యాపీగా ఉండాలి, అదే మా ఫీలింగ్. కానీ విజనర్లో ఉండే కొట్టొచ్చండి, కాకపోతే కొన్ని కంట్రోల్ చేసుకోవాలి. మీ ప్రేమలు కంట్రోల్ చేసుకోవాలి, పిల్లలు కూడా ఫ్రెండ్షిప్లు, లవ్వులు, అలాగే ఊర్లో వచ్చిన ఈ చిన్న చిన్న ఈవెంట్స్ ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటే నా దృష్టిలో సక్సెస్ అనేది 1.5 year to 2 years సార్. దట్స్ ఆల్. 1.5 year నుంచి 2 years మధ్యలో ఈజీగా మనం జాబ్ కొట్టవచ్చు. ఇది సక్సెస్ మంత్రం, ఓకేనా? ఓకే, ఆల్ ద బెస్ట్ అందరికీ. మన ఆర్కే స్టూడెంట్సే కాదు, స్టూడెంట్స్ అందరూ కూడా ఫ్యాకల్టీ స్టూడెంట్సే. ఈ ఇన్స్టిట్యూట్ ఆ ఇన్స్టిట్యూట్ కాదు, స్టూడెంట్ అనేవాడు స్టూడెంటే, మాస్టర్ అనేవాడు మాస్టర్. సో అందరు స్టూడెంట్స్ కూడా ఎవరైతే ఈ గవర్నమెంట్ సైడ్, గవర్నమెంట్ జాబ్ సైడ్ ప్రిపేర్ అవుతున్నారో, గవర్నమెంట్ జాబ్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా హార్ట్ఫుల్గా నేను ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. బాగా చదవండి, డౌట్స్ ఉంటే ఓపెన్గా చెప్తున్నాను. మీరు ఏ అకాడమీలో కోచింగ్ తీసుకున్నా నాకేం ప్రాబ్లం లేదు,
బట్ హ్యాపీగా నా నెంబర్కి 8555812227కి మీరు హ్యాపీగా మ్యాథ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే పెట్టవచ్చు. బట్ కొంచెం లేట్ అవ్వచ్చు కానీ తప్పకుండా రిప్లై ఇస్తాను, రెస్పాండ్ అవుతాను. ఓకేనా? ఆల్ ద బెస్ట్. అలాగే వెరీ 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 హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ మై బ్రదర్ లక్ష్మణ్. ఓకేనా? వెరీ హ్యాపీ. టుడే ఈజ్ ద బెస్ట్ మూమెంట్ ఫర్ మీ ఎస్పెషల్లీ. ఎందుకంటే ఒకవైపు తమ్ముడు, ఒకవైపు స్టూడెంట్వి, ఇలా ఎస్బీఐ క్లర్క్ క్రాక్ చేసావంటే అన్ని బ్యాంక్స్లో బెస్ట్ బ్యాంక్ ఎస్బీఐ అనుకుంటా. అది అందులో నువ్వు ఉండటం అనేది చాలా గర్వకారణం. ఓకేనా? ఆల్ ద బెస్ట్ చెప్పండి. ఆల్ ద బెస్ట్ సార్. కంగ్రాచులేషన్స్ సార్. ఆల్ ద బెస్ట్ చెప్పండి. స్టాండప్ మీరు నిలబడి ఆల్ ద బెస్ట్ చెప్పండి. చిరు ఆల్ ద బెస్ట్ చెప్పమ్మా. ఓకే, అందరూ నిలబడండి ఒకసారి. ఓకే.